ముందుగా సాధ్యమైనంత వరకు నవ్వుతూ ఉన్న ముఖాన్ని చూడాలి. అప్పుడు దానికి ఏమి చెప్పాడు మళ్ళీ బృహస్పతి, మానవులు మీరు, మీ మనస్సులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. లేవగానే భార్యకు కోపం ఉండొచ్చు, లేక నీకు కోపం ఉండొచ్చు. ఇవన్నీ మానేసి మీ పడక గది చుట్టూత మొత్తం 4 గోడలకి భగవంతుని ఫోటోలు పెట్టుకో, చిరునవ్వుతో ఉన్న భగవంతుని చిత్రపటాలు ఛాయాపటాలు పెట్టుకో. అప్పుడు లేవగానే భగవద్ దర్శనం అవుతుంది. అదే కడింది అంటే నీకు ఎంతో ఆనందం ఇస్తుంది అన్నాడు. అందుకని నిజానికి జ్యోతిశాస్త్ర ప్రకారంగా, బృహస్పతి సలహా ప్రకారంగా మొత్తం మనం పడుకున్న గది చుట్టూత భగవంతుని పటాలు ఉండాలట. కాళ్ళ వైపు దేవుడు ఉండొచ్చా అని అడక్కండి, పటాలు ఎక్కడైనా ఉండొచ్చు. అన్ని వైపులో ఉంటే లేవగానే భగవంతుడు కనపడతాడు. ఆయన లేని చోట ఎక్కడా? కాబట్టి అవేమి లింగాలున్నూ లేకపోతే విగ్రహాలు కావు కదా. అలాగే రేపటి నుంచి మీ బెడ్రూముల్లో అన్ని వైపులా లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, వాణి, హిరణ్య గర్భులు వీళ్ళందరినీ పెట్టుకోండి. అది ఇది కాకపోతే త్రిమూర్తి ఆత్మకుండా నా పట్టమన్నా పెట్టుకోండి. కనీసం లేవగానే మొహం నా మొహమైనా వస్తుంది అంటే నవ్వుతున్నప్పుడు మళ్ళీ అన్నప్పుడు తీయకండి ఫోటో. ఈ నవ్వు ముఖంతో ఉన్నప్పుడు ఫోటో తీసి ఇంట్లో పెట్టుకు చూస్తే హాయిగా రోజంతా దిగ్విజయం కలుగుతుందన్నమాట. అందువల్ల ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండడం ఒక గొప్ప అదృష్టమైన వరం. నీ ముఖం చూస్తే